హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. మనం ఏంటంటే ప్రీవియస్గా టీఎస్ ఐసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొన్ని టాపిక్స్ అంటే 10 క్వశ్చన్స్ అంటే 2 వీడియోస్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఓకేనా? ఇక మనం ఈ టీఎస్ ఐసెట్లో నెక్స్ట్ వీడియో అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 96 to 105 క్వశ్చన్స్ వరకు మనం ఇవి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మై సెల్ఫ్ షానవాస్ ఖాన్, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ ఐక్యూ అకాడమీ టీమ్, అండ్ లాస్ట్ ఇయర్ అంటే ఐసెట్ 2020లో స్టేట్ 12th ర్యాంకర్. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక వెళ్తే ఇక్కడ ఏ షిఫ్ట్ అంటే ఇది 30th అక్టోబర్ ఫస్ట్ షిఫ్ట్. టీఎస్ ఐసెట్ 30th అక్టోబర్న జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఇది. దీని యొక్క పీడిఎఫ్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాం అఫీషియల్ లింక్ అనేది. అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు టీఎస్ ఐసెట్ ఇంకా అప్లై చేయకపోతే ఇంకా టైం ఉంది, లాస్ట్ డేట్ అనుకోవచ్చు ఇప్పుడు 15th కాబట్టి ఈరోజు మీరు అప్లై చేసేయచ్చు. ఓకేనా? తొందరగా అప్లై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 97th క్వశ్చన్ అంటే 96th క్వశ్చన్ అనేది లాస్ట్లో పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 97th నుంచి వెళ్దాం. 97th క్వశ్చన్ ఏమంటున్నాడు? 2 pipes ఏ అండ్ బి కెన్ ఫిల్ అ సిస్టన్ అంటే ట్యాంక్ అనుకోండి. సిస్టన్ అంటే ఏంటి? ట్యాంక్. ఇన్ 12 minutes and 18 minutes. ఏంటి అంట? 2 పైపులు ఉన్నాయి, ఏ అనే పైపు, బి అనే పైప్. ఏ అనే పైపు, బి అనే పైప్. ఏ అనే పైప్ ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుందంట? 12 minutesలో ఫిల్ చేస్తుంది. 12 minutesలో ఫిల్ చేస్తుంది. బి అనే పైప్ ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుందంట? 18 minutesలో ఫిల్ చేస్తుంది. ఏ వచ్చేసి 12 minutesలో, బి వచ్చేసి 18 minutesలో. బోత్ ద పైప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 minutes అండ్ ఏ ఈజ్ క్లోజ్డ్. ఓకేనా? ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ద ట్యాంక్ బీ ఫుల్ అంటే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది ఈ కండిషన్ ద్వారా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది అజ్యూమ్ చేద్దాం. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎలా అజ్యూమ్ చేస్తామంటే 12కి 18కి ఎల్సిఎం తీసుకుంటాం. 12కి 18కి ఎల్సిఎం తీసుకుంటే 2 6 are 12, 2 9 are 18, మళ్ళీ 2 3s are 6 9, మళ్ళీ 3 1s are 3 3 3s are 9, అప్పుడు 3 3s are 9, 2 2s are 4 4 9s are 36. అంటే నేనేం చేస్తానంటే 36 అనేది ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఓకేనా? లేదా టోటల్ వర్క్ అని చెప్పచ్చు. టోటల్ కెపాసిటీ అందాం. టోటల్ కెపాసిటీ 36 liters. ఆల్రెడీ ఆ ట్యాంక్లో ఎంత పడుతుంది మనం అజ్యూమ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఆ ట్యాంక్లో 36 liters ఆఫ్ వాటర్ పడుతుంది. ఇది ఏ అనే పైపు 12 minutesలో ఫిల్ చేస్తుంది అంటే, ఏ అనే పైపు 12 minutesలో ఫిల్ చేస్తుందంటే పర్ మినిట్ 3 liters ఫిల్ చేస్తుందా? 3 liters per minute. అంటే ఇదేంటి? ఎఫిషియన్సీ. అంటే ఏ పర్ మినిట్ ఎంత ఫిల్ చేస్తుంది? 3 ఫిల్ చేస్తుంది. అలాగే బి ఎంత ఫిల్ చేస్తుంది పర్ మినిట్? 2 liters per minute ఫిల్ చేస్తుంది. దాని తర్వాత ట్యాంక్ యొక్క ఫుల్ కెపాసిటీ ఎంత? 36. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? బోత్ ద పైప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 minutes అంటే 2 నిమిషాల వరకు 2 పైప్స్ ఏబి ఫిల్ చేసి 2 ఓపెన్గా పెట్టాం. అంటే 1 నిమిషంకి ఏ అయితే 3 ఫిల్ చేస్తుంది, 1 minuteki బి అయితే 2 ఫిల్ చేస్తుంది. 1 minutలో ఏబి ఇద్దరు కలిసి ఎంత ఫిల్ చేస్తారు? 1 minutలో ఏబి కలిసి 3 + 2 5 ఫిల్ చేస్తారు. 5 liters ఫిల్ చేస్తారు. అంతేనా? 1 minutలో ఏబి 2 కలిసి 5 liters. అదే 2 minutes అయితే 10 liters ఫిల్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఏ పర్ మినిట్ 3 ఫిల్ చేస్తుంది, 3 liters ఫిల్ చేస్తుంది. బి పర్ మినిట్ 2 liters ఫిల్ చేస్తుంది. ఓకేనా? ఏ 3 liters ఫిల్ చేస్తుంది, బి 2 liters ఫిల్ చేస్తుంది. ఇద్దరు కలిసి 1 minutలో 5 liters ఫిల్ చేస్తారు. క్లియరా? ఇద్దరు కలిసి 1 minutలో 5 liters ఫిల్ చేస్తారు. అదే 2 minutes అయితే 2 × 5. 2 minutes అయితే ఎంత ఫిల్ చేస్తారు? 2 × 5 10 liters ఫిల్ చేస్తారు. ఓకేనా? మన టోటల్ కెపాసిటీ ఎంత ట్యాంక్ది? టోటల్ కెపాసిటీ వచ్చి 36. ఆల్రెడీ ఎంత ఫిల్ చేసేసారు? 10. ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ 2 minutesలో 10 liters ఫిల్ చేశారు. అంటే ఇంకా ఎంత మిగిలింది? 26 liters అనేది మిగిలింది. ఈ 26 liters ఎవరు ఫిల్ చేయాలి ఇప్పుడు? ఏ అనే అతను క్లోజ్ అయిపోయాడంట. ఇప్పుడు ఈ 26 liters ఎవరు ఫిల్ చేయాలంటే బి ఫిల్ చేయాలి. అంతేనా? బి ఫిల్ చేయాలి. బి ఎన్ని నిమిషాలు వేస్తాడంటే 26/2. దట్ ఈస్ ఎంత? 26/2 అంటే 13 minutes. అంటే బి ఎంత టైం వర్క్ చేస్తాడంటే 13 minutes వర్క్ చేస్తాడు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎంత వర్క్ చేస్తారు? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2 minutes వర్క్ చేస్తాడు. బి ఒక్కడే 13 minutes వర్క్ చేయాలి. దాని తర్వాత ఏబి ఇద్దరు కలిసి 2 minutes వర్క్ చేస్తారు. టోటల్గా వీళ్ళిద్దరు ఎంత మినిట్స్ వర్క్ చేశారంటే 13 × 2 15 minutes.
ఓకేనా. ఇన్ హౌ మెనీ మినిట్స్ అంటే టోటల్ ట్యాంక్ ఎంతసేపట్లో ఫిల్ అవుతుందంటే 15 మినిట్స్లో ఫిల్ అవుతుంది. ఓకేనా. ఈ టాపిక్ అంటే ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్. ఈ టైమ్ అండ్ వర్క్లో ఈ మోడల్ ఏంటి అంటే ఎఫిషియన్సీ మోడల్ అంటారు దీన్ని ఏమంటారు, ఎఫిషియన్సీ మోడల్. చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే దీని కనుక మనం ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. ఇంత రాసేంత కూడా ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి రాస్తున్నాను. ఎగ్జామ్లో అయితే 2-3 లైన్లలో ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ 98th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 98th క్వశ్చన్ అనేది ఏంటి అంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ అండి. ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ ఏముంది చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ 90 km/h takes 20 seconds to cross a platform length of 180 meters. To cross a platform length of 180 meters. The length of the train in meters. ట్రైన్ యొక్క లెంత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ యొక్క లెంత్ ఎంత అనుకుంటానంటే ఎక్స్ మీటర్స్ అనేది అనుకుంటాను. ఎక్స్ మీటర్స్. ఓకేనా. లెంత్ అనేది ఎంత ఎక్స్ మీటర్స్. మనకు టైం స్పీడ్ డిస్టెన్స్లో ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే ఓకేనా ఈ ట్రయాంగిల్ ఇది ఓకేనా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ క్లోజ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అదే స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ నుంచి నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే ఇప్పుడు చూడండి. ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఇప్పుడు ఇలాగ ఒక బ్రిడ్జ్ అనేది ఉంది, ఈ బ్రిడ్జ్ని ఒక ట్రైన్ అనేది క్రాస్ చేయాలి. ట్రైన్ అనేది ఇలా ఉంటుంది, ఇది క్రాస్ చేయాలి. అంటే ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రైన్ అనేది బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి, దాని తర్వాత తనను తాను క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి, దాని తర్వాత తనను తాను అంటే ఇలాగా వెళ్తుందా. ఇప్పుడు ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇలా అయిపోయిన తర్వాత ఇది ట్రైన్ అనేది క్రాస్ అయిపోయింది, కానీ ఇంకా ట్రైన్ యొక్క లెఫ్ట్ వెనకాల ఉన్న భాగం అలాగుంది. ఎప్పుడు ట్రైన్ అనేది కంప్లీట్గా బ్రిడ్జ్ని క్రాస్ అవుతుంది అంటే ఇలాగా కంప్లీట్గా ట్రైన్ అనేది ఇలా బయటికి వచ్చేస్తే ట్రైన్ కంప్లీట్గా అప్పుడు ఏమైంది, బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేసింది, దాని తర్వాత ట్రైన్ లెంత్ క్రాస్ చేసింది. అప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ లేదా బ్రిడ్జ్ లెంత్ ఓకేనా. ఇదేంటి డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఎంత తీసుకున్నాడు ఇతను 20 seconds ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్. ఇదేమో పైన ఏమో డిస్టెన్స్, కిందేమో టైం, ఇక్కడేమో స్పీడ్ ఎంత అంట 90 km/h. ఓకేనా. ఇది స్పీడ్. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్. ఈ 90 అనేది కిలోమీటర్స్లో ఉంది, దీన్ని మనము మార్చాలి, కన్వర్ట్ చేయాలి. అంటే ఇంటూ 5/18 అంటే కిలోమీటర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఇలా కన్వర్ట్ చేస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా సాల్వ్ చేస్తాం, క్యాన్సిలేషన్ చేయండి. 9 10s are 90, 9 2s are 18, 2 5s are 10. అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ x plus 150 ఈజ్ ఈక్వల్స్ టు 5 5s are 25, 25 into 20. అప్పుడు x plus 150 ఈజ్ ఈక్వల్స్ టు 25 2s are 50, 25 2s are 50, 500. సో x is equals to 500 minus 150, then x is equals to x అనేది ఎంత ట్రైన్ లెంత్ కదా, x is equals to 350. సో therefore the length of the train is equals to 350 meters. ట్రైన్ యొక్క లెంత్ ఎంత 350 meters. క్లియర్ కదా. నెక్స్ట్ 99th క్వశ్చన్. ఇది కూడా సేమ్ అదే టైం స్పీడ్ డిస్టెన్స్ యొక్క క్వశ్చన్. దాంతోపాటు ఇది ఏ మోడల్కి సంబంధించిందంటే స్టాపేజ్ అనే మోడల్కి సంబంధించిన క్వశ్చన్. స్టాపేజ్ అనే మోడల్కి సింపుల్గా ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే x minus y by x అవర్స్. అంతే, x minus y by x అవర్స్. ఏంటి ఆ స్టాపేజ్ అంటే ఏం చెప్తున్నారు చూడండి. ఏ కార్ కవర్స్ ఏ గివెన్ డిస్టెన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 35 km/h. హవెవర్ ఇఫ్ ఇట్ వర్ టు హాల్ట్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎవ్రీ అవర్. అంటే ప్రతి గంటకి ఇన్ని నిమిషాలు అది వెయిట్ చేయాలి, లేకపోతే అది వెళ్ళలేదు. అలా ఏదో కండిషన్ ఉంది దానికి. ఓకేనా. ఇట్స్ యావరేజ్ స్పీడ్ వుడ్ వర్క్ అవుట్ టు 28 km/h. అంటే స్టాప్ అవ్వకుండా వెళ్తే 35 km వెళ్తుంది. మధ్యలో స్టాప్ అవుతూ వెళ్తే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది 28 km. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద కార్ స్టాప్ పర్ అవర్. అంటే ఒక గంటకి ఎన్ని మినిట్స్ స్టాప్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ 35, వై అనేది 28. ఎక్స్ అంటే 35 minus 28 డివైడెడ్ బై 35. ఇక్కడ అవర్ అనేది ఉండాలి. ఓకేనా, అవర్. ఇప్పుడు 35 నుంచి 28 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 35 నుంచి 28 7 by 35
అవర్. 7/35 అవర్ అంటే 7 1 7 5 అంటే 1/5 అవర్. మనకు ఆన్సర్లో అవర్స్లో ఇచ్చాడా మినిట్స్లో ఇచ్చాడా? మినిట్స్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు 1/5ని మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 1/5 ఇంటూ 60. ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5 5 2 12 అంటే 12 మినిట్స్. అంటే ఇది ఓకేనా, ఇదేంటిది, ఈ కార్ అనేది ప్రతి గంటకి 12 నిమిషాలు ఏం చేస్తుంది? స్టాప్ అవుతూ వెళ్తుంది. ఎంత వెళ్తుంది? 12 మినిట్స్ స్టాప్ అవుతూ వెళ్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 12 మినిట్స్. ఓకేనా. దానికంటే ముందు ఏంటంటే మన ఐక్యూ అకాడమీ టీం అనేది ఈ ఐసెట్ కోసం స్పెసిఫిక్గా ఒక స్పెషల్ బ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా, స్పెషల్ ఈ ఐసెట్ కోసం బ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. 45 days బ్యాచ్ ఇది. ఓకేనా, 45 days బ్యాచ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఆన్లైన్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ 20 స్టూడెంట్స్కి 25% డిస్కౌంట్ అని ఇచ్చాం. ఆల్రెడీ 20 స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయారు. ఆల్రెడీ 20 స్టూడెంట్స్ ఎప్పుడూ కంప్లీట్ అయిపోయారు. దీని తర్వాత ఏంటి అంటే ఈ బ్యాచ్ అనేది, ఓకేనా, ఈ బ్యాచ్ అనేది నెక్స్ట్ ఈ మంత్ అంటే June 21st నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే క్లాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. June 21st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జాయిన్ అయిపోయారు. 20 కంటే చాలామంది జాయిన్ అయిపోయారు. ఇక్కడ 21st నుంచి మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఏమేమి కవర్ చేస్తామంటే కంప్లీట్ సిలబస్, దీని తర్వాత కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ ఎలాగైతే ఇప్పుడు యూట్యూబ్లో ఎలా జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ 21st లోపల జాయిన్ అవ్వండి. లేదంటే ఈ 21st తర్వాత జాయిన్ అవ్వాలంటే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వలేరు. మేబీ ఒకవేళ మేము వేరే బ్యాచ్ అంటే బ్యాచ్ 2 అనౌన్స్ చేస్తే ఆ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వచ్చు. దానికంటే ముందు మేబీ చెప్తున్నాం కదా, మేబీ బ్యాచ్ 2 అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తొందరగా ఈ బ్యాచ్ 1లోనే జాయిన్ అయిపోండి. ఓకేనా, బ్యాచ్ 1లోనే జాయిన్ అనేది అయిపోండి. బ్యాచ్ 2 అనేది ఉంటుందో ఉండదో మనకు ఇంకా ఐడియా లేదు. ఓకేనా, ఫీ అనేది 999 అంటే 1999 మాత్రమే. అంటే 2000 రూపీస్ అనేది ఫీ. 2000 రూపీస్ అనేది ఫీ. మీకేంటంటే డైలీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైలీ ఏంటంటే మీ మెయిల్కి, ఓకేనా, మీ మెయిల్కి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, మీ మెయిల్కి వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఆ వీడియోస్ అనేవి మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అర్థమెటిక్ టాపిక్ జరుగుతుంది. అర్థమెటిక్లో టాపిక్ ఏదైనా టీఎస్డీ అనుకోండి, ట్రైన్ స్పీడ్ డిస్టెన్స్ అది. దీనికి ఏంటంటే ఒక 4 వీడియోస్ 5 వీడియోస్ ఉంటాయి. అది మేము మీకు ఇచ్చేస్తాం. మీరేంటంటే ఆ వీడియోస్ అనేది ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఓకేనా, మీకు డౌట్ ఉందా అడగచ్చు. ఓకేనా, దీని తర్వాత వీడియోస్ ఇచ్చేసామా. వీడియోస్ ఇచ్చిన తర్వాత మీకేంటంటే వీటిపైన ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా వీటిపైన ప్రాక్టీస్ అనేది జూమ్ క్లాసెస్లో జరిపిస్తాం. ఓకేనా, జూమ్ క్లాసెస్లో మీకేంటంటే ప్రాక్టీస్ చేపిస్తాం. మీకు ఏదైనా అక్కడికి డౌట్స్ ఉంటే అక్కడికక్కడే సాల్వ్ చేయడం. ఓకేనా, ఎంత తొందరగా అంటే అంత తొందరగా మీ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. ఈ నెంబర్ పైన కాంటాక్ట్ చేసి మీ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 100th క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. 3 engineers or 4 technicians కెన్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఇన్ 43 days. ఓకేనా, ఈ 100th క్వశ్చన్ తర్వాత చేద్దాం. ఓకేనా, ఇది కొంచెం టైమ్ అండ్ వర్క్లో, ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో కొంచెం లెంతీగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చేద్దాం. ఇది 100. 101 చేద్దాం. అంత లోపల ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్. ఇది కూడా టైమ్ అండ్ వర్క్ నుంచే క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12-16 days. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏ ఎన్ని రోజులు చేస్తాడంటే 12 daysలో చేస్తాడు. బి 16 daysలో చేస్తాడు. బోత్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 4 days బి లీవ్స్. ఓకేనా, 4 days తర్వాత బి వదిలేశాడు. అంటే 4 days వరకు 4 days ఏ బి ఇద్దరు వర్క్ చేశారు కదా. అంటే 4 days తర్వాత బి వదిలేశాడు అంటే 4 days బి వర్క్ చేసినట్టే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫిషియన్సీ మోడల్లో 12కి 16కి ఎల్సిఎం ఏమవుతుందో చూద్దాం. 12కి 16కి 2 6 12, 2 8 16. నెక్స్ట్ 2 3 6, 2 4 8, 4 3 12, 12 4 48. 48 అనేది ఎల్సిఎం. అప్పుడు 12 3 12 4 48, 16 3 48, 16 3 48 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఏంటి చూడండి, ఇదేంటి 12 days. ఓకేనా, 12 days, ఇది డేస్. అంటే ఇతను 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటే, మనము మన టోటల్ వర్క్ అనేది 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటే ఏ 4 యూనిట్స్ పర్ డే చేస్తాడు. అలాగే బి అనే అతను 3 యూనిట్స్ పర్ డే వర్క్ చేస్తాడు. ఏ 4 యూనిట్స్ పర్ డే వర్క్ చేస్తాడు, బి 3 యూనిట్స్ పర్ డే వర్క్ చేస్తాడు. ఇదేంటి ఎఫిషియన్సీ మోడల్లో ఇలా సాల్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ అట్ ఫర్ 4 days. అంటే 4 days వరకు ఇద్దరు కలిసి వర్క్ చేశారు. 4 days ఇద్దరు కలిసి వర్క్ చేశారనే కదా. 4 days ఇద్దరు కలిసారంటే 4 + 3 ఎంత 7. 4 ఒక 7, 4 7 28. అంటే ఇద్దరు కలిసి 4 daysలో 28 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసేసారు.
ఇప్పుడు ఎంత మిగిలింది రిమైనింగ్ వర్క్ ఎంత 48 మైనస్ 28 ఎంత 20 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఈ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి సార్ అంటే బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ ఒక్కడే చేయాలి. అంటే ఈ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి, ఏ ఒక్కడే చేయాలి. 4 యూనిట్స్ పర్ డే చేస్తాడు. బి ఎంత చేస్తాడు 4 యూనిట్స్ పర్ డే. యూనిట్ క్యాన్సల్ 4, ఓకేనా. అప్పుడు ఏ ఒక్కడే ఆ రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే 5 డేస్, అంతేనా. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే 5 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ కంప్లీట్ ద వర్క్, ఎన్ని రోజులు 5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎఫిషియన్సీ మోడల్ అనేది దీన్ని అంటాం. లేదు సార్ నాకేంటంటే ఈ మోడల్ వద్దు, వేరే మోడల్ ఏదైనా బేసిక్ మోడల్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, డివైడెడ్ బై 12 ప్లస్ డివైడెడ్ బై 16, ఓకేనా. ఏ ఎన్ని రోజులు చేస్తాడు 12 డేస్లో, బి 16 డేస్లో చేస్తాడు, ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఉండాలి, ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఏ ఏం చేశాడు, ఏ వర్క్ చేస్తూనే ఉన్నాడు, ఓకేనా. బి ఏం చేశాడు 4 రోజుల తర్వాత లీవ్ చేసేసాడు. అంటే బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు, బి ఇక్కడ 4 డేస్ మాత్రమే వర్క్ చేశాడు, అంతే కదా. బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు 4 డేస్. ఏ ఎన్ని రోజులు వర్క్ చేశాడు టోటల్గా ఎన్ని రోజులైతే అన్ని రోజులు అనేది చేశాడు. అంటే బి వర్క్ చేసిందేమో 4 డేస్ వర్క్ చేశాడు, కానీ ఏ అనే అతను టోటల్గా ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఎక్స్ డేస్ తెలియదు, టోటల్ డేస్ ఎంతో తెలియదు. ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే 4 1 4, 4 4 16, దెన్ ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1/4 అటు సైడ్ వెళ్తే 1 - 1/4 3/4, అప్పుడు 4 1 4, 4 3 12, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 డేస్. అంటే ఎక్స్ టోటల్గా ఎన్ని రోజులు వర్క్ చేశాడంటే 9 డేస్. అంటే ఏ అనే పర్సన్ 9 డేస్ వర్క్ చేశాడు టోటల్గా. దాని తర్వాత ఓకేనా, ఏ అనే పర్సన్ 9 డేస్ వర్క్ చేశాడు. దాని తర్వాత ఏ రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు చేశాడంటే 9 - 4 డేస్ వర్క్ చేశారు కదా. 9 - 4 ఇక్కడ చూడండి, 4 డేస్ వాళ్ళిద్దరు కలిసి చేశారు, ఏబి కలిసి 4 డేస్ చేశారు. 9 - 4 ఎంత 5 డేస్. అంటే రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని రోజులు చేశాడు 5 డేస్లో చేశాడు. రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. మనం ఏంటంటే ఈ మెథడ్లో ఓకేనా ఈ మెథడ్ అనేది వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఒక్కసారి ఇది అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ 1 or 2 చూద్దాం. ఇక్కడ ఏమన్నా చూడండి, ఏ క్యూబాయిడ్ హ్యాస్ డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్త్ హైట్, ఓకేనా. ఒక క్యూబాయిడ్ అనేది ఉంది, దాంట్లో డైమెన్షన్స్ ఏమంటారు లెంత్ బ్రెడ్త్ హైట్. ఇఫ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇప్పుడు ఏమన్నాడు, డైమెన్షన్స్ అనేవి 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు, మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది మనకు తెలియాలి, ఈ ఫార్ములా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టాపిక్కి సంబంధించిందంటే మెన్సురేషన్ అనే టాపిక్కి సంబంధించింది. ఇక్కడ నుంచి ఒక ఫార్ములా తెలియాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది తెలిసిందా. దీని తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ ఇఫ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% ఇంక్రీజ్. నేనేం చేస్తానంటే లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ ఈక్వల్గా తీసుకుంటాను. లెంత్ 10 తీసుకుంటాను, బ్రెడ్త్ కూడా 10 తీసుకుంటాను, హైట్ కూడా 10 తీసుకుంటాను, ఓకేనా. ఇది పాత క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో చూద్దాం. పాత క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సార్ 10 తీసుకున్నారు, ఇది క్యూబ్ అవుతుంది కదా. అంటే క్యూబ్ కూడా క్యూబాయిడే. దాంట్లో స్పెషల్గా ఏం క్యూబాయిడ్ అవుతుందంటే అన్నీ ఈక్వల్గా అయ్యే క్యూబాయిడ్, ఓకేనా. క్యూబ్ కూడా క్యూబాయిడే. ఇదేంటంటే మెన్సురేషన్ టాపిక్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎక్కువ డెప్త్లోకి వెళ్ళొద్దు. లెంత్ బ్రెడ్త్ హైట్ 10 తీసుకున్నాం. టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ హైట్ అంతా 10, ఎల్ ప్లస్ బి 10 ప్లస్ 10, ఇక్కడ ఏమొస్తుంది 20 ఇంటూ 20. టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 400. దీని తర్వాత ఏమన్నాడు 10% ఇంక్రీజ్ అయింది, అంటే లెంత్ 1 వచ్చేసి 10%, అంటే 10కి 10% 1. దీని తర్వాత బ్రెడ్త్ 1 వచ్చేసి 11. దీని తర్వాత హైట్ 1 వచ్చేసి కూడా 11. 10% ఇంక్రీజ్ చేస్తే 11 అవుతుంది. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ హైట్ అంతా 11 ప్లస్ 11 2 22 ఇంటూ 22 అంటే 484. అంటే ఇంతకుముందు టోటల్ సర్ఫేస్ ఏరియా 400 ఉంది, ఇప్పుడు ఏమైంది 484 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 84 అనేది ఇంక్రీజ్ అయింది. దేనిపైన 400 పైన ఇంటూ 100% క్యాలిక్యులేట్ చేయాలి. 2 zeros క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది 84/4, 4 2s are 8, 4 1s are 4. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇస్ ఈక్వల్స్ టు 21%. ఎంత ఇంక్రీజ్ అయింది
21% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 103 చూద్దాం. 103 ఏమంటున్నాడు చూడండి, ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ హ్యాజ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్ ఇన్ ద రేషియో 5:4. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, L/B ఈజ్ ఈక్వల్స్ టు 5:4, లేదా లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 5x, రేషియో తీసేయాలి అంటే. దాని తర్వాత బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 4x, లెంత్ ఎంత 5x, బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 4x. ఎ మ్యాన్ రైడింగ్ ఆన్ ఎ బైసికల్ కంప్లీట్స్ 1 ల్యాప్ ఆఫ్ ద ఫీల్డ్ అలాంగ్ ఇట్స్ పెరిమీటర్. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఇది ఇక్కడతో అయిపోయింది. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times of L+B. ఇది కూడా తెలియాలి, 2 times of L+B. దీని తర్వాత స్పీడ్ ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇచ్చిన డేటాను రాస్తున్నాను చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10.8 km/h. ఇన్ టైం ఎంత, టైం ఈజ్ ఈక్వల్స్ టు 4 minutes 36 seconds. ఈ క్వశ్చన్ అనేది ఏంటి అంటే, ఈ క్వశ్చన్లో రేషియోస్, మెన్సురేషన్, ఓకేనా, ఏ టాపిక్స్ ఉన్నాయి చూడండి, రేషియో ఉంది, మెన్సురేషన్ ఉంది, మెన్సురేషన్తో పాటు టైం స్పీడ్ డిస్టెన్స్ కూడా ఉంది. అన్ని 3 టాపిక్స్ కలిపి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఈ 3 టాపిక్స్ మనకు తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఉంది, టైం ఉంది, ఇక్కడ నుంచి డిస్టెన్స్ కనుక్కోవచ్చు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా ఇక్కడ 10.8 km/h ఉంది. మనం km/h కాకుండా m/s మార్చుకుందాం. ఓకేనా. 10.8 ఇంటూ దీన్ని m/s మార్చాలంటే నేను ఏం చేయాలి, దీన్ని m/s మార్చాలంటే 10.8 km/hని 5/18తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 5/18తో మల్టిప్లై. దీని తర్వాత ఇక్కడ చూడండి 4 minutes 36 seconds, నాకు సెకండ్స్లో మాత్రమే కావాలి. అప్పుడు 4 × 12, 4 × 60. ఓకేనా. 1 minute 60 seconds, 6 4 24, అంటే 240 ఒక 36, 240 ఒక 36, 276 seconds. ఎంత వస్తుంది, 276 seconds. టైం వచ్చేసి ఏం తీసుకుంటున్నాను, సెకండ్స్. ఎందుకు తీసుకుంటున్నాం ఇలాగా, మనకు ఉంటే కిలోమీటర్స్ ఉండాలి, పర్ అవర్ ఉండాలి, లేదా m/s ఉండాలి. ఇప్పుడు చూడండి 10.8 అనేది కిలోమీటర్, దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసాం, ఇది సెకండ్స్లో ఉండాలి. 276 seconds. ఇక్కడ క్యాల్కులేషన్ కనుక చేస్తే 118తో 10.8ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు 7 రాదు, 6. ఓకేనా. 0.6. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 0.6 × 5 × 276. ఇదేమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.6 × 5 × 276 అనేది వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, 0.6 × 5 × 276 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 828 కాదు, 828 వస్తుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 828, 8 to 8 అండి. ఓకేనా. 828. సార్ ఇక్కడ డిస్టెన్స్ అతను ఏం ట్రావెల్ చేశాడు సార్, ఆ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా డిస్టెన్స్ అనేది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 times of L+B ఈజ్ ఈక్వల్స్ టు 828. ఇక్కడ నుంచి నేను మళ్ళీ సాల్వ్ చేస్తే L+B ఈజ్ ఈక్వల్స్ టు 828/2. ఓకేనా. క్యాన్సిల్ చేద్దాం, 2 4s are 8, 4 1 4. ఇక్కడ L అంటే 5x, L ఈజ్ ఈక్వల్స్ టు 5x, B ఈజ్ ఈక్వల్స్ టు 4x, 4x ఈజ్ ఈక్వల్స్ టు 414. దెన్ 9x ఈజ్ ఈక్వల్స్ టు 414, x ఈజ్ ఈక్వల్స్ టు 414/9. 9తో క్యాన్సలేషన్ కనుక చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 414 డివైడెడ్ బై 9 ఎంత వస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 46. ఆన్సర్ ఎంత, 46. సార్ ఇక్కడ 46 ఆన్సర్ అంటే ఆన్సర్ కాదు, ఇది ఇంకా ఉంది. క్వశ్చన్లో అడిగాడు, ఏమడిగాడు చూడండి, క్వశ్చన్లో ఏమడిగాడు, ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ యొక్క ఏరియా అడిగాడు. అంటే ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత 5x, బ్రెడ్త్ ఎంత 4x, 5 4s 20 ఇంటూ x ఇంటూ x ఎంత 20 ఇంటూ 46 ఇంటూ 46. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 42,320, 42,000. ఓకేనా. 42,320 అనేది ఆన్సర్ వస్తుంది. ఇదంతా చేయాలి మనం. ఓకేనా, ఇదంతా చేయాలి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి అంటే లాస్ట్లో చేయాలి మనం. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి మనకు ఈ క్వశ్చన్లో. రేషియోస్ అనే టాపిక్ ఉంది, టైం స్పీడ్ డిస్టెన్స్ ఉంది, దీని తర్వాత మెన్సురేషన్ అనేది కూడా ఉంది.
ఇలాగా ఎక్కడ ఒక్క చోట తప్పు పోయినా కూడా మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు. అందుకే కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉండండి, ఓకేనా. కానీ ఇలాంటి క్వశ్చన్సే మీకు ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తాయి. ఇది కూడా ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 104 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పెరికల్ బాల్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మెటాలిక్ సిలిండర్ అనేది, ఓకేనా, సిలిండర్ అనేది ఏం చేశాడు, ఒక సిలిండర్ అనేది దాన్ని కరిగించి ఒక స్పియర్ అనేది చేశాడు. ఒక సిలిండర్ని కరిగించి, ఒక సిలిండర్ అనేది ఉంది, దాన్ని కరిగించి ఒక స్పియర్, క్రికెట్ బాల్ ఉంటుంది కదా, అలాగా కరిగించి చేశాడు. అలాగా కరిగించి చేస్తున్నప్పుడు ఏమైందంట, వేస్టేజ్ వచ్చేసి 10% వచ్చిందా. వేస్టేజ్ ఎంత వచ్చింది, 10%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అంటే మెన్సురేషన్లో వాల్యూమ్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిలిండర్కి వాల్యూమ్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు πr²h. దెన్ వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πr³. ఓకేనా, ఇవి ఈక్వల్ చేస్తాం మనం. అప్పుడు 4/3 πr³ ఈజ్ ఈక్వల్స్ టు πr²h, ఓకేనా, πr²h. కానీ చూడండి, ఇఫ్ ద కన్వర్షన్ వేస్టేజ్ రిజల్ట్ అంటే ఇలా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమైందంట, 10% వేస్ట్ అయింది. అంటే ఇందులో 10% వేస్ట్ అయింది అంటే 90% మాత్రమే వర్క్ అయింది. 90% మాత్రమే వర్క్ అయింది. అప్పుడు పైతో పై క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఆర్ డిఫరెంట్ అండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం కనుక్కోవాలి, ఈ సిలిండర్ అంటే ఈ స్పియర్ యొక్క రేడియస్ అనేది కనుక్కోవాలి. స్పియర్ యొక్క రేడియస్ అంటే R1 కనుక్కోవాలి. అంటే 4/3 R1³ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ R1 అంటే ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత, సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు చూడండి. సిలిండర్ యొక్క డయామీటర్ D ఈజ్ ఈక్వల్స్ టు 8. దెన్ R2 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఇది R2 తీసుకుందాం. R2 ఈజ్ ఈక్వల్స్ టు 8/2 విచ్ ఈస్ 4. అప్పుడు ఏమవుతుంది, 4² ఇంటూ హైట్ ఎంత అంట, 160 ఇంటూ 90/100, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది చూడండి, 4/3 R1³ ఈజ్ ఈక్వల్స్ టు 4² అంటే 16 ఇంటూ 160 ఇంటూ 90/100. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది, R1³ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 16 ఇంటూ 9 ఇంటూ 4/3 ఇటు పక్క వస్తే 3/4 అవుతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 16. దెన్ R1³ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా మల్టిప్లై చేయండి, ఓకేనా. ఇదంతా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇలా వస్తుంది. దెన్ R1 ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఇదంతా వస్తుంది. దెన్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3 వస్తుంది. 4 ఇంటూ 3 12. 4 ఇంటూ 3 12. సో అవర్ ఆన్సర్ ఈజ్ 12, ఓకేనా. ఆన్సర్ ఎంత, ఆ రేడియస్ అంటే ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అంటే 4. అంటే ఈ క్వశ్చన్కి అర్థం ఏమన్నాడు అంటే, ఒక సిలిండర్ అనేది ఉంది, దాన్ని ఏం చేశాడంటే కరిగిచ్చి ఒక స్పియర్ లాగా చేశాడు. అలా చేస్తున్నప్పుడు ఒక 10% వేస్ట్ అయింది. 10% వేస్ట్ అయిందంటే 90% కదా యూజ్ అయింది, ఓకేనా. 90% యూజ్ అయింది. ఇలా సాల్వ్ చేస్తాం, లాస్ట్కి రేడియస్ అనేది తెలుస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక 105 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆ పిరమిడ్ అంటే ఏంటి చూడండి. పిరమిడ్ దాని కింద స్క్వేర్ బేస్ ఇలా ఉంది అంట, అంటే ఇలా ఉంది, ఇలా ఒక పిరమిడ్ అనేది ఉంది, ఇలాగా ఒక పిరమిడ్ అనేది ఉంది, ఓకేనా. పిరమిడ్ ఇది కూడా మెన్సురేషన్, 3D మెన్సురేషన్, ఓకేనా. పిరమిడ్ 6 meters హైట్. ఈ పిరమిడ్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 meters అండ్ హ్యాజ్ ఎ స్క్వేర్ బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా తెలియాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనేది దీని యొక్క వాల్యూమ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు హైట్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం తెలియాలి, వాల్యూమ్ కావాలంటే బేస్ యొక్క ఏరియా తెలియాలి. ఇక్కడ బేస్ యొక్క డయాగ్నల్, ఇక్కడ చూడండి, బేస్ యొక్క డయాగ్నల్, బేస్ ఏముంది ఇక్కడ, స్క్వేర్ ఉంది. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడు. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా ఏంటి అంటే √2a ఈజ్ ఈక్వల్స్ టు, √2a అనేది డయాగ్నల్, ఓకేనా. √2a అనేది డయాగ్నల్. మనం ఏం చేద్దామంటే ఈ √2a అదంతా క్యాన్సిల్ అయింది. ఒక్క సెకండ్ మళ్ళీ డయాగ్రామ్ వేద్దాం, ఓకేనా. √2a ఇది పిరమిడ్, ఓకేనా, పిరమిడ్. ఇప్పుడు ఈ స్క్వేర్ బేస్లో డయాగ్నల్ అనేది అడుగుతున్నాడు. స్క్వేర్ బేస్లో డయాగ్నల్ ఇచ్చాడు బేస్ యొక్క స్క్వేర్లో, ఓకేనా. ఈ హైట్ కూడా ఇచ్చేసాడు. హైట్ ఎంత, 6 meters అనేది హైట్.
దాని తర్వాత ఈ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్లో ఈ డయాగ్నల్కి ఫార్ములా ఏంటి అంటే √2a. √2a డయాగ్నల్ లెంత్ ఎంత ఇచ్చాడు, 2/98. అప్పుడు √2a ఈజ్ ఈక్వల్స్ టు √2 × 7 ఇలాగా రాయొచ్చు, లేదా 7√2 రాయొచ్చు. √2 క్యాన్సల్, అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 7 వస్తుంది. a ఎంత వస్తుంది, 7, అంతేనా. a ఈజ్ ఈక్వల్స్ టు 7. మనకు వాల్యూమ్ ఫార్ములా తెలుసు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్, ఓకేనా. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత, 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఎంత, బేస్ యొక్క ఏరియా, బేస్ అనేది ఏంటి స్క్వేర్, స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది a స్క్వేర్, స్క్వేర్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్, 7 స్క్వేర్ ఎంత 49. అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 7 7 49 ఇంటూ హైట్ ఎంత ఇక్కడ 6, క్యాన్సిలేషన్ చేస్తే 3 2s are 6, దెన్ 49 ఇంటూ 2, దెన్ ఆర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 49 2s are 98. ఆన్సర్ ఎంత 98 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక లాస్ట్ ఒక క్వశ్చన్ అనేది మిగిలింది, 100th క్వశ్చన్ అనుకుంటాం, అది మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. 100th క్వశ్చన్ ఇక్కడ చూడండి, 3 engineers or 4 technicians can complete a project in 43 days. అంటే 3 ఇంజనీర్లు ఆర్ అంటే లేదా 4 టెక్నీషియన్స్ ఒక వర్క్ని 43 రోజుల్లో చేస్తారు. 43 రోజుల్లో చేస్తారు అంటే 3 ఇంజనీర్స్ ఉన్న 43 డేస్లో చేస్తారు, అలాగే 4 ఇంజనీర్స్ 4 టెక్నీషియన్స్ ఉన్న 43 డేస్లో చేస్తారు. నెక్స్ట్, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ 7 ఇంజనీర్స్ అండ్ 5 టెక్నీషియన్స్ టు కంప్లీట్ ద వర్క్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇంజనీర్స్ 43 డేస్లో చేస్తారు ఒక వర్క్ని, అలాగే 4 టెక్నీషియన్స్ కూడా 43 డేస్లో చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, 3 ఇంజనీర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 టెక్నీషియన్స్, 3 ఇంజనీర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 టెక్నీషియన్స్. అంటే ఒక్కొక్క ఇంజనీర్ వచ్చేసి 4/3 టెక్నీషియన్స్తో సమానం, ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఇది చేసుకున్నామా. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 7 ఇంజనీర్స్ అండ్ అంటే ప్లస్ రాస్తాం, 7 ఇంజనీర్స్ అండ్ 5 టెక్నీషియన్స్ అండ్ 5 టెక్నీషియన్స్ కంప్లీట్, వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారనేది చెప్పాలి. ఇప్పుడు 7 ఇంజనీర్స్ ఈ ప్లేస్లో ఏం చేద్దాం, 4/3 రాద్దాం, 7 × 4/3t ప్లస్ 5t అలాగే ఉంటుంది. అప్పుడు 4 7s are 28t డివైడెడ్ బై 3 ప్లస్ 5t. అప్పుడు ఏమవుతుంది, 28t ప్లస్ 5 3s are 15t డివైడెడ్ బై 3. అప్పుడు ఏమవుతుంది చూడండి, 28 ఒక 15 ఎంత అవుతుంది, 30 40 43, అంతే కదా. 43t డివైడెడ్ బై 3 అంటే 43 టెక్నీషియన్స్ డివైడెడ్ బై 3, 43 టెక్నీషియన్స్, వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తాడనేది చెప్పాలి. ఓకేనా, వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం ఇది కనుక్కున్నాం ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి తర్వాత ఏం చేయాలి అంటే, 4 టెక్నీషియన్స్ ఎన్ని రోజుల్లో చేస్తారంట, 43 డేస్లో చేస్తారు. ఓకేనా, 4 టెక్నీషియన్స్ 43 డేస్లో చేస్తాడు. అప్పుడు 43 డివైడెడ్ బై 3 టెక్నీషియన్స్ వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారో తెలియాలి. అంటే దీనికి టైం అండ్ వరకు మనకు ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, m1d1 ఈజ్ ఈక్వల్స్ టు m2d2. ఇక్కడ మెన్ ఎంత ఇక్కడ ఫస్ట్లో 4 × 43 ఈజ్ ఈక్వల్స్ టు మెన్ 2 ఎంత 43/3, డేస్ ఎంత తెలియదు, d2 తెలియదు, d2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 × 43, ఈ 43/3 అనేది ఇటు పక్కకు వస్తే 3/43 అవుతుంది, ఇది ఈక్వల్స్ టు d2 అవుతుంది. 43 1s are 43 1s. అప్పుడు ఏముంది, d2 ఈజ్ ఈక్వల్స్ టు 4 × 3, దెన్ d2 ఈజ్ ఈక్వల్స్ టు 4 3s are 12. సో ఎవరున్నారు, ఈ 7 ఇంజనీర్స్ 5 టెక్నీషియన్స్ వీళ్ళు ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే 12 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఇక్కడతో మనకేంటంటే నెక్స్ట్ 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి లెంతీగానే ఉంటాయి. ఏంటంటే ఈ అర్థమెటిక్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి లెంతీగానే ఉంటాయి. వీటిలో మనం ఎగ్జామ్లో ఏం చేయాలి అంటే, లెంతీగా ఉన్న క్వశ్చన్స్ని స్కిప్ చేయాలి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, దీని తర్వాత మోడరేట్ అటెంప్ట్ చేయాలి, లెంతీ క్వశ్చన్స్ వచ్చేసి లాస్ట్లోకి ఉంచాలి. ఓకేనా, ఎప్పుడైనా కూడా మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రశాంతంగా చేస్తూ వెళ్ళండి. ఓకేనా, ఇక్కడతో మన సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ మంత్ 21లోగా రిజిస్టర్ అనేది చేసుకోండి మీ ఐసెట్ ఎగ్జామ్ కోసం. ఏంటంటే
మ్యాక్సిమం అందరు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీసే మీకు టీచ్ అనేది చేస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.